మిగతా పెద్దలందరూ కూడా చాలా మంచి మంచి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. రామన్న గారు, రామరెడ్డి గారు, మా యూత్ కాంగ్రెస్ నుంచి కొండూరి రవి గారు, స్వామి యాదవ్ గారు, మా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు సంటన్న గారు, సంటికాక, అట్లనే ఇక మా అందరికంటే ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్ గారు, అట్లనే సర్దార్ గారు, ఇక మిగతా పెద్దలు అందరూ కూడా పేర్లు, మా కౌన్సిలర్ ఇమ్రాన్ గారు, ఇంకా మా కౌన్సిలర్లు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక దయచేసి అందరికి కూడా మా నమస్కారాలు. చిన్నలకి పెద్దలకి ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి. ఇప్పుడు మీరు పక్కన పెళ్ళి కాదది ఒక శుభకార్యం ఏంటంటే ప్రవీణ్ పంతులు గారిని హనుమాన్ మందిర్లో పనిచేసి కిషోర్ పంతులు గారు వాళ్ళ నాన్నగారి అమ్మగారి 50వ వార్షికోత్సవం. ఈ పెళ్ళి 50 ఏళ్ళు అయింది. ఎంత అదృష్టవంతులు అవునా? అట్లాంటి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే మనకు కూడా అలా ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు చక్కగా వాళ్ళ పెళ్లి వేడుకకి అందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో అది మనం డిస్టర్బెన్స్గా భావించవద్దని కోరిక. తర్వాత వారి ఆశీర్వాదం, పెద్ద మనుషుల జంట ఆశీర్వాదం తీసుకుంటే మనకు పుణ్యం వస్తుంది. కాబట్టి వారి దగ్గరికి పోయి ఆశీర్వాదం తీసుకున్నాం. చారి సాబే అన్నారు. తర్వాత మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. పాపం జీవన్ రావు గారు కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు అని మీరు అందరికీ ఆయన చూడండి, మనుషులలో చాలా తక్కువ మందికి కృతజ్ఞత ఉంటుంది. జీవన్ రావు గారి వారు హెల్త్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగి. వారి బిడ్డ, వారి అల్లుడు ఇద్దరు కూడా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాలేజీలోనే ఇద్దరు కూడా లెక్చరర్లు. కాబట్టి జీవన్ అన్న ఎవరు ఏమంటారు కదా, మనం ప్రేమించే వాళ్ళు కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరకాలి. జీవన్ రావు గారు నరేందర్ రెడ్డి గారిని బాగా ప్రేమించేటువంటి వ్యక్తి. కాబట్టి చాలా వారిని అభినందిస్తా ఉన్నా. ఈ మీటింగ్ని, ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు వారిని, వారి అబ్బాయిని, అలాగే వారికి సహకరించినటువంటి కొంతమంది మన ఆశన్న యాదవ్ గారు, భాస్కర్ గారు, మన తమ్ముడు సాత్విక్ వాళ్ళ భార్య గవర్నమెంట్ ఉద్యోగాలు 4 ఉద్యోగాలు సాధించిందమ్మ. షీఈ్ ఎ మెరిట్ స్టూడెంట్. ఎప్పుడు కూడా లైబ్రరీ కోసము, ఆదిలాబాద్ యువత కోసం పాటుపడేటువంటి వ్యక్తి మా తమ్ముడు సాత్విక్. మా శ్రవణ్ నాయక్ పేదల కోసం, గరీబుల కోసం 4 కేసులు ఫ్రీగా వాదించేటువంటి వ్యక్తి, అడ్వకేట్ కూడా, మా ఎస్టీ ట్రైబల్ నాయకుడు. మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రుణం తీర్చుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. ఎందుకు? నేను మీకు తెలియని విషయాలు చెప్పను. మీ కళ్ళ ముందు భవిష్యత్తులో చేసే విషయాలు కూడా నేను చెప్తలేను. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 15 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒక చిన్న విషయాలు చెప్తాను. 54,000 ఉద్యోగాలు అంటున్నాం మనం. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లల్లా 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే, కేవలం ఒక్క సంవత్సరంలో 54,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అవునా? దీంట్లో నేను అబద్ధం చెప్తే మీరు నన్ను సరిచేయవచ్చు. నిరుద్యోగుల పక్షపాతి, ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాతి, ప్రైవేట్ ఉద్యోగుల పక్షపాతి రేవంత్ రెడ్డి అన్న. మనసు బోల మనిషి రేవంత్ రెడ్డి అన్న. ఎన్ని పథకాలు అమలు చేసినా వాటిని గతంలో ఒక ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో చూడండి, ఇచ్చేది ₹1 అయితే దాన్ని కొట్టుకునేటువంటి డబ్బు
100 రూపాయలు ఉంటుంది. అట్లాంటిది మీరు చూడండి, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం 20వ తారీఖు వరకు కూడా జీతాలు రాకుండా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ కోడ్ వల్ల రాలేకపోయారు, లేకపోతే వాళ్ళు ఎంత ఖుషిగా ఉన్నారో మీ అందరికీ తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఖుషిగా ఉన్నారు, ఎందుకంటే 1వ తారీఖు వాళ్ళకి జీతాలు. తర్వాత మీరందరూ కూడా స్కిల్ యూనివర్సిటీ గురించి కనుక్కోండి. ఎటువంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్గా చేసి స్కిల్ యూనివర్సిటీ కోసం 1583 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ స్కిల్ యూనివర్సిటీలో ఏం నేర్పిస్తారంటే రేవంత్ రెడ్డి అని ఎప్పుడు ఒకటి చెప్పేటోడు ఏంటంటే, ఇటుకలు పెట్టి సిమెంట్ పెట్టి తాపీ మేస్త్రిగా పనిచేసుకునే వ్యక్తి 50,000 రూపాయలు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే, ఇంజనీరింగ్ చేసి 90% తెచ్చుకున్నటువంటి పిల్లగాళ్ళు 10,000 కోసం ఎందుకు పనిచేస్తున్నారు? మంచి క్వశ్చనే కదా. ప్లంబర్ తెలుసు కదా, ప్లంబర్ అని ఇక్కడ మనకు ఒడిస్సా నుంచి ప్లంబర్ ఉంటారు, పాపం చాలా ఫేమస్. ఎవరు నేనున్నా ఆయనే వాడుకుంటారు. ఆయన నెలకి 2.5 లక్షల ఆదాయం సంపాదిస్తాడు ప్లంబర్గా. మరి ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వ్యక్తికి ఎందుకు 10,000 12,000 సంపాదిస్తున్నారు అని అంటే, ఈ అంతరాల్ని తీసేయడానికి ఇప్పుడు మన దేశానికి కావాల్సింది హార్డ్వేర్, బైక్ రిపేరింగ్ కానీ, టీవీ రిపేరింగ్ కానీ, ఫ్రిడ్జ్ రిపేరింగ్ కానీ, కూలర్స్ కానీ, ఏసీ రిపేరింగ్. ఈ స్కిల్ యూనివర్సిటీలో ఎవరెవరికి ఏ రంగంలో